హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. మరి మీ అందరి కోసం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, బిర్యానీ ఎంత బాగా వచ్చిందో కదా. ప్రాసెస్ లోకి వెళ్తే నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒకసారి వాటర్ లో కడుక్కుని వాటర్ వేసుకుని 30 మినిట్స్ బియ్యం నానబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ని నీట్ గా క్లీన్ చేసుకుని కొంచెం పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం, టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్ పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్, ఆయిల్, గీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి మటన్ ఉడికే వరకు విజిల్స్ వేయించండి. ఇప్పుడు స్టవ్ మీద నానబెట్టిన బియ్యంలో వాటర్ వేసి హోల్ బిర్యానీ స్పైసెస్, సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం పుదీనా యాడ్ చేసి బియ్యం 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. సాల్ట్ ఎలా యాడ్ చేయాలి అంటే సముద్రం వాటర్ ఉన్నంత సాల్టీగా ఉండాలి వాటర్ టేస్ట్ చూస్తే. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీ బిర్యానీకి తగ్గట్టు ఒక గిన్నె తీసుకుని ఉడికించిన మటన్ యాడ్ చేసుకోండి. తర్వాత మీరు కుక్ చేసిన రైస్ లో సగం యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా స్ప్రింకిల్ చేయండి. ఇక్కడ మిల్క్ లో పసుపు కలిపి యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోండి, ఘీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన రైస్ వేసి సేమ్ ఇందాక ఏమైతే వేసామో అవన్నీ వేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం సిల్వర్ ఫాయిల్ తో సీల్ చేసుకుని మూత పెట్టేసి ప్యాన్ పైన ఇలా పెట్టేసుకోండి. దాని మీద ఏదైనా బరువు పెట్టేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్ లో దమ్ పెట్టేయండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే మటన్ దమ్ బిర్యానీ ఇలా ఉంటుంది. నచ్చిందా మరి? తినాలనిపిస్తుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఈ సండే ట్రై చేసేయండి. మా ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీకు కావలసిన వాళ్ళకి షేర్ చేసి బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇది ఈ రోజుకి, మళ్ళీ కలుద్దాం. బాయ్.